మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. రేపు అనగా 13వ తారీఖు ఉదయం 10:10:30 ఆ ప్రాంతం నుండి ప్రారంభమైనటువంటి ఈ యొక్క పౌర్ణమి 14వ తారీఖు ఉదయము 10:40 వరకు కూడా ఉండేటువంటి యొక్క పౌర్ణమి. ఇది మనకు ఎంతో విశేషము. పాల్గొన మాసంలో వచ్చేటువంటి పౌర్ణిమ. ఇక ఈ అన్ని మాసాలలో 12 మాసాలలో కూడా చివరి మాసము పాల్గొన మాసము. మరలా చైత్ర మాసము నుండి ప్రారంభం నూతన మాసాలు. సో మనకు ఉండేటువంటి 12 నెలలలో కూడా చైత్ర మాసం ప్రారంభం, పాల్గొన మాసము ఎండింగ్. సో చివరలో ఉండేటువంటి యొక్క పాల్గొన మాసానికి సంబంధించినటువంటి పౌర్ణిమ. ఈ పౌర్ణిమ రోజు ఒక చిన్న పరిహారం చేసుకొని అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందండి. జాతకరీత్యా చంద్రుడు బాగాలేడు అనేటువంటి భావన కానీ, లేదా మానసిక ఆందోళన కానీ, చిన్న విషయానికి కూడా పదే పదే మనసు చలించేటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా కొంత మేర మనసు అనేటువంటిది చంచలంగా ఉండేటువంటి వారు కానీ, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారు కానీ, ర్యాషెస్ లైక్ ఇలాంటివి ఉండేటువంటి వారందరూ కూడా ఈరోజు ఈ యొక్క చిన్న పరిహారాన్ని పాటించడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి వారికి కూడా, జాతకంలో చంద్రుడు కొంతమేర ఇబ్బందిగా ఉన్న, సప్తమాత చంద్రుడు ఉన్నా కూడా విపరీతమైనటువంటి డిప్రెషన్ ఉంటుంది. కొందరికి సూసైడ్ అటెంప్ట్స్ థాట్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతా కూడా చంద్రుడు మనస్సుకు కారకుడు. సో అలాంటి చంద్రుడిని మనం ప్రసన్నం చేసుకోవాలన్నా ఈ పౌర్ణమి రోజు శుక్లపక్ష చంద్రుడు దినదినము కూడా ప్రవర్తమానం అవుతూ అద్భుతంగా కూడా ఉండేటువంటి పరిస్థితి. ఎప్పుడైతే శుక్లపక్షం అయిపోయి కృష్ణపక్షము మొదలవుతుందో అప్పటి నుండి మరలా అమావాస్యకు కొంత 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 తగ్గుముఖంగా కూడా ఉంటూ అమావాస్యకు మనకు చంద్రుడు అమావాస్య చంద్రుడుగా కూడా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈ యొక్క పౌర్ణమి మనకు రేపే మొదలయ్యేటువంటి పౌర్ణమి కనుక ఈ రోజు ఖచ్చితంగా కూడా బంగారం, ఎవరి ఇంట్లో అయితే బంగారం ఉంటుందో ఆ యొక్క బంగారము కావచ్చును, ఈ బంగారాన్ని ఖచ్చితంగా కూడా రాక్ సాల్ట్ అంటే ఉప్పు కలిపినటువంటి నీటిలో కాసేపు 1 నిమిషము 2 నిమిషాలు కూడా ఆ యొక్క బంగారాన్ని నానబెట్టి కాస్త శుభ్రపరిచి దీన్ని తీసి అమ్మవారి యొక్క ఫోటోకు కానీ అమ్మవారి యొక్క వద్ద కానీ ఉంచండి. అదేవిధంగా 21 పసుపు కొమ్ములను తీసుకొని 21 పసుపు కొమ్ములతో చక్కగా కూడా అమ్మవారికి ఒక మాల లాగా చేసి అమ్మవారి ఫోటోకు దండ వేయండి. లేదా మీ దగ్గరలో ఏదైనా దేవాలయం ఉన్నా కూడా అమ్మవారికి ఈ యొక్క 108 పసుపు కొమ్ములతో చక్కగా కూడా ఒక మాలను సిద్ధపరిచి అమ్మవారికి ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అది అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ధనపరమైనటువంటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ పౌర్ణమి రోజు మీరు ఈ యొక్క పసుపు కొమ్ముల మాలను అమ్మవారికి సమర్పించడం వల్ల విశేషంగా అమ్మవారు మీ యందు ప్రీతి చెందుతుంది. దీంతో పాటుగా మీరు స్నానం చేసేటువంటి నీటిలో స్ఫటికం కావచ్చును, మంచి గంధం కావచ్చును, ఒక చుక్క గోమూత్రం కావచ్చును, అదేవిధంగా వెండికి సంబంధించినటువంటి వస్తువులను మీరు అందులో వేసి బాగా మరిగించిన తర్వాత ఆ నీటితో స్నానాన్ని ఆచరించడం వల్ల జాతక చక్రంలో ఎలాంటి ఇబ్బందులున్నా దోషాలున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. కనుక ఈ 13వ తారీఖు ఉదయం ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క పౌర్ణమి తిథి 14వ తారీఖు ఉదయం వరకు కూడా ఉంటుంది. కనుక ఖచ్చితంగా సూర్యోదయాన్ని మనం తీసుకొని 14వ తారీఖు మీరు ఉదయము ఈ విధమైనటువంటి పరిహారం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకనూ ఎక్కడైనా దుర్గా అమ్మవారి టెంపుల్ కావచ్చును, అదేవిధంగా ప్రత్యంగిర అమ్మవారి టెంపుల్ కావచ్చును, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉన్నా కూడా అక్కడ ఆ అమ్మవారికి ఒక పుష్పాండాన్ని నివేదన చేయండి. ఎట్లా అంటే అమ్మవారికి బెల్లముతో చేసినటువంటి పరమాన్నాన్ని నివేదన చేసి ఎంబడే ఒక గుమ్మడికాయను ఖచ్చితంగా కూడా మీరు ఆ యొక్క అమ్మవారికి సమర్పించాలి. అంటే ఆ గుమ్మడికాయను కొట్టిన తర్వాత ఈ యొక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కు, అదే విధంగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కు పెట్టేటువంటి ప్రయత్నం చేసి ఒక నిమ్మకాయను కట్ చేసి నిమ్మకాయను కూడా రైట్ లెఫ్ట్ కు లెఫ్ట్ రైట్ కు కూడా ఉంచడం వల్ల విశేషమైన ఒక 100 మేకలను కోసినటువంటి అద్భుతమైనటువంటి ఫలితము మీకు రావడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి.
సో ఎంతో అద్భుతమైనటువంటి పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా కూడా ఈ విధమైనటువంటి పరిహారం చేసుకొని ఖచ్చితంగా కూడా మంచి ఫలితాన్ని పొందాలి అని చెప్పి కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి టైమ్స్ భక్తి. ఆల్ ద బెస్ట్.